శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నా పేరు చావలి ఉమాసుందరి. దీపావళి పండుగ గురించి చెప్పుకుందాం మనం. దీపావళి, అసలు దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, ఎందుకు చేసుకోవాలి, దీపావళి పండుగ అంటే ఏమిటి, నరక చతుర్దశి అంటే ఏమిటి, దాని గురించి వివరంగా చెప్పుకుందాం మనం. దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖు సోమవారం నాడే వచ్చింది మనకి. ఎందుకు వచ్చింది అంటే తిథులు హెచ్చు తగ్గు రావటంతో సోమవారం ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అమావాస్య గడియలు వచ్చినాయి. అందుకని చతుర్దశి అమావాస్య రెండు ఒకే రోజు వచ్చినాయి మనకి. అందుకని నరక చతుర్దశి నాడు తలంట్లు పోసుకుంటాం, అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకుంటాం. కానీ రెండు ఈరోజే వచ్చినాయి కాబట్టి, సోమవారం నాడే వచ్చినాయి కాబట్టి ఆ రెండు పనులు మనం సోమవారమే చేసుకుంటాం. నరక చతుర్దశి నాడు ఏం చేస్తాం, తలంట్లు పోసుకుంటాం. తలంట్లు అంటే చక్కగా సోమవారం నాడే వేకుజామున అంటే సూర్యోదయం కాక మునిపే లేచి మన అందరం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక చాప కానీ ఒక దుప్పటి కానీ వేసి కూర్చోబెట్టి మనందరినీ నువ్వుల నూనెతో మాను పెడతారు. చక్కగా అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, నా కడుపు చల్లగా, ప్రతి సంవత్సరం కూడా ఇట్టాగే ఆయురారోగ్యాలతో సంపదలతో చక్కగా హ్యాపీగా సంతోషంగా ఇలా దీపావళి జరుపుకోవాలి నాన్న నువ్వు అని చెప్పి పిల్లలకి పెద్దలకి అందరికీ మాను పెట్టి ఒళ్ళంతా నువ్వుల నూనె రాచి, దీన్నే అభ్యంగన స్నానం అంటాం. ఒళ్ళంతా నువ్వుల నూనె రాచుకు తలంటి పోసుకుంటే చేసుకుని చక్కగా వచ్చిన తర్వాత పూజ చేసుకుని దీపారాధన అది చేసుకుని ఇది చేస్తాం. ఇది నరక చతుర్దశి విధానం. దీపావళి అమావాస్య. దీపావళి అంటే దీపాల వరుస అని మనం ముందు రోజే దీపాల ప్రమిదలు అవి మట్టి ప్రమిదలు అవి కొనుక్కుంటాం కదండి. ఆ మట్టి ప్రమిదలన్నీ ముందు నీళ్ళలో నానబెట్టుకుని అవన్నీ అయిన తర్వాత చక్కగా నువ్వుల నూనెలో ఒత్తులన్నీ నానబెట్టుకుని అవన్నీ దీపాల వరుసన వేసుకుని చక్కగా దీపాలన్నీ వరుసనే పెట్టుకుని ఆ సాయంత్రం పూట దీపాలు చేసుకుంటాం. అసలు ఈ నరక చతుర్దశి అంటే ఏమిటి అన్నాం. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన రోజు ఈ నరక చతుర్దశి. అదే ఈ నరకాసురుడు అనేవాడు ఎవడు? ఈ నరకాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు. స్వతహాగా వీడు చాలా మంచివాడు, కానీ ఎంత మంచి వాళ్ళకైనా ఎంతో అంతో దుర్బుద్ధి అనేది ఉంటుంది కదా. ఈ నరకాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని మునుల్ని హింసించటం, వాళ్ళ మెళ్ళలో ఉన్న నగలు లాక్కెళ్ళిపోవటం, ఆడపిల్లల్ని ఏడిపించటం, ఇవన్నీ చేసేసరికి ఈ మునులు దేవతలు అందరూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకునేసరికి ఆయన సత్యభామ ఇద్దరు వచ్చి యుద్ధం చేసి, ఈ నరకాసురుడు అసలు ఎవరు వీడు? వరాహస్వామి భూదేవికి పుట్టిన కొడుకు ఈ నరకాసురుడు. ఈ నరకాసురుడు భూదేవి తల్లే సత్యభామ అవతారం ఎత్తి, ఏ తల్లి అయినా తన కొడుకును కొట్టాలి తిట్టాలి అంటే ఎవరికి కడుపు తీపి కదండి. ఇప్పుడు మన పిల్లలు బళ్ళు అల్లరి చేస్తుంటే మనం కొట్టలేక ఏమన్నా ఇంటి దగ్గర అల్లరి చేస్తున్నాడండి మీరు ఒక దెబ్బ వేయండి అని ఇంట్లో స్కూల్లో టీచర్కి చెప్పొస్తాం. ఎందుకు? మనం కొట్టలేక కన్న కడుపుతో. అలాగే ఆ భూదేవి కూడా ఆవిడ వాడు చేసే దుర్మార్గాలు ఇంత అంతా కాదు, చాలా విపరీతంగా ఉన్నాయి. తల్లికే అసహ్యం వచ్చింది అంటే ఎంత దారుణంగా ఉంటాయో మనం ఆలోచించాలి. అందుకని ఆవిడ సత్యభామ అవతారం ఎత్తి వచ్చి వీడిని సంహరించేసింది. అందుకే నరక చతుర్దశి. వాడు సంహరించిన రోజున నరక చతుర్దశి దీపావళి అమావాస్య అన్న. ఆ చతుర్దశి అమావాస్య గడియల్లో ఇదైపోయాడు కాబట్టి ఆ దేవతలు మునులు అందరూ కూడా సంతోషించి, అమ్మయ్య ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు బారి నుండి మమ్మల్ని రక్షించావమ్మ తల్లి అని చక్కగా వాళ్ళందరూ దీపాలు వెలిగించుకుని మిఠాయిలు అవన్నీ చేసుకుని ఆనందోత్సాహాలతో టపాకాయలు అవన్నీ కాల్చుకున్నారు. అది దీపావళి విశేషం. ఆ రోజునే ధనలక్ష్మి పూజ కూడా చేసుకుంటారు. ధనలక్ష్మి పూజ అంటే ఇంద్రుడికి దూర్వాస మహామునిని ఇంద్రుడు ఒక రోజున వారింటికి భోజనానికి పిలిచాడు. పిలిచేసరికి ఆయన ఆతిథ్యం, వాడు చేసిన పిండి వంటలు గిండి వంటలు ఆచారం ఇవి చూసి ఆ దూర్వాస మహాముని అంటే సామాన్యుడు కాదండి, విపరీతమైన కోపిష్ఠుడు. కానీ ఆయన ఇంద్రుడు వచ్చిన భోజనం పెట్టిన విశేషానికి ఆయన సంతోషించి ఆయన ఏం చేశాడు, ఒక మంచి వజ్రాల హారాన్ని ఆ ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, తన వాహనమైన ఐరావతానికి వేశాడు. ఆ ఐరావతం అంటే ఏమిటి? ఏనుగు. ఆ ఏనుగు వేసేసరికి ఆ ఏనుగు ఏం చేసింది, అది తీసి కింద వేసేసి ఆ నడుస్తుంటే కింద పడిందో అది తీసేసి తొక్కుతూ వెళ్ళిపోయేసరికి అదంతా ధ్వంసం అయిపోయింది. దూర్వాస మహామునికి కోపం వచ్చింది. ఎందుకు? నేను అంత విలువ గల వస్తువు నీకు ఇస్తే అది నీకు నీ వాహనానికి వేసి దాన్ని
చిదాచితపలు చేశావు కాబట్టి ఈరోజు మొదలు చేసుకుని మీకెవ్వరికి లక్ష్మీదేవి కానీ వరాలు కానీ నగలు కానీ నాణ్యాలు కానీ ఏమీ ఉండవు కాక అని చెప్పించు. ఆయనకి భయం వేసిపోయింది. అమ్మో ఇంత శాపమా అనుకుని ఆయన వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద పడ్డాడు. నాయన ఏమిటి ఇంత పాపం జరిగింది, నాకు తెలియదు నేను అని. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిని తీసుకెళ్ళి ఈ దీపావళి అమావాస్య నాడు ఈ రోజున నువ్వు వెళ్ళి ఇంట్లో దీపం వెలిగించుకుని లక్ష్మీదేవి పూజ చేసుకో, నీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పాడు. అందుకని ఆ దీపం వెలిగించుకుని లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని ఆ పూజ చేసుకున్నాడు ఆవేళ ఇంద్రుడు. అందుకనే ధనలక్ష్మి పూజ చేసుకుని మనందరికీ కూడా లక్ష్మీ కటాక్షం వచ్చింది. మనం కూడా ఆ దీపావళి అమావాస్య నాడు ఆ దీపాలకు పూజ చేసుకుంటాం కదండి. ముందు గౌరీదేవి నెల్లే చేసి పసుపుతోనూ 2గా చేసి, ఒకటేమో వినాయకుడు, ఒకటేమో గౌరీదేవి లక్ష్మీదేవి స్వరూపంగా ఆ ప్రమిదల దగ్గర పెట్టి పూజ చేసుకుని పండో ఫలమో మనం చేసిన పిండి వంటో పాయసం ఏదన్నా చేసి ఆ స్వామికి నైవేద్యం చేసి జ్యోతిస్వరూపు దామోదర అనుకుని నైవేద్యం పెట్టుకుని అప్పుడు దీపాలు తీసుకెళ్ళి వాకిట ముందు తులసమ్మ దేవుడి దగ్గర పెట్టుకుంటాం, తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం, మన గుమ్మంలో పెట్టుకుంటాం. తర్వాత ఇంటి చుట్టూ కూడా పెట్టుకుని ఆనందోత్సాహాలతో తపాకాయలు, తారాజువ్వలు, కాకర పువ్వొత్తులు మన ఇష్టం ఎవరి వీలుని బట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటారు. అత్తయ్య గారు, దివిటీలు కొడతామంటారు కదా, అది ఎందుకు కొట్టాలి, దాని గల కారణం ఏంటి చెప్తారా? ఈ దీపావళి పండుగ అంతా చేసుకున్నాం కదండి. ఆ దివిటీలు లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత దివిటీలు చేస్తాం. ఈ అమావాస్య నాడు మన పితృదేవతలు మన పిల్లల దగ్గరకు వస్తారట. వస్తే ఏమిటి ఆకాశంలో విహరిస్తూ ఉంటారట సాయంత్రం పూట. ఎందుకు? వాళ్ళ పిల్లల పండగ అంటే మన వాళ్ళందరూ వస్తారు కదండి. అందరూ నా పిల్లలు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, ఉత్సాహంగా ఉన్నారా, పండగ చేసుకుంటున్నారు, వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నాయో చూడటం కోసమని సాయంత్రం పూట పితృదేవతలు అమావాస్య పండుగ నాడే ఈ దీపావళి నాడు పితృదేవతలు వస్తారట. వచ్చి మన అందరం ఆనందంగా టపాకాయలు అవి కాల్చుకుంటే అమ్మయ్య నా పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు అనుకుని వాళ్ళు ఆనందించి వెళ్ళిపోతూ ఉంటే అమావాస్య కదండి, వాళ్ళకి వెలుగు కనపడదు. అందుకని ఈ దివిటీలు కొంతమంది ఆముదం కర్రలతో కాలుస్తారు, కొంతమంది గోంగూర కాడలతో చేస్తారు. ఆ కాడలకి ఒక తెల్లటి గుడ్డ చుట్టి అది నూనెలో ముంచి అది దివిటీ అల్లే తిప్పేసి దక్షిణ దిక్కుగా, పితృదేవతలు ఎప్పుడు దక్షిణ దిక్కుగా ఉంటారు, ఆ దక్షిణ దిక్కుగా ఆ వెలుగు చూపిస్తే ఆ వెలుగులో పితృదేవతలు పెడతారు. అందుకని ఆ దివిటీ అనేది వెలిగించి ఆ దక్షిణ దిక్కుగా చూపించడం మన ఆచారం. అందుకని అది వెలిగిస్తారు. అలా వెయిటింగ్ కూడా శుభసూచిగా అప్పటి నుంచి మన పితృదేవతలు మన ఆశీర్వచనం మనకి చేసి అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండండి అని చెప్పారు. మరి కేదార వ్రతాలు ఎప్పుడు చేయాలండి? అమావాస్య ఏమంటే కేదార వ్రతాలు అంటే అమావాస్య నాడు చేసుకునేవి కూడా ఉంటాయండి. కొంతమందికి వచ్చిన రోజు సోమవారం నాడు మధ్యాహ్నం 4 గంటల దాకా ఉంది. అందుకని సోమవారం నాడు, ఎందుకంటే సాయంత్రం పూట ఉన్నది కదా పగలల్లా ఇది కూడా, అందుకని మంగళవారం నాడు అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి మంగళవారం నాడు కేదారేశ్వర వ్రతం చేసుకోండి. మీరు కేదారేశ్వర వ్రతం అనేది వ్రతాలు అనేదేమో మంగళవారం చేసుకుంటామండి. ఈ దీపావళి అమావాస్య పండగ టపాకాయలు వెలిగించుకునేదేమో సోమవారం చేసుకుంటాం. ఇది దీపావళి పండగ విశిష్టత. శ్రీమాత్రే నమః.